కార్తీక పురాణము 2వ అధ్యాయం సోమవార వ్రత మహత్యము. జనక మహారాజా, కార్తీకమాస మహత్యం విన్నవారికి మనోవాక్కాయ కర్మల నుండి విడుదల కలుగుతుంది. కార్తీక మాసములో సోమవార వ్రతం ఆచరించేవాడు పరమశివుని అనుగ్రహానికి పాత్రుడై శివ సాయుధ్యాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో చేసే స్నాన దాన జపాదులు అశ్వమేధాది యాగ ఫలితాన్ని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని 6 విధాలుగా చేయవచ్చు. 1 ఉపవాసం, 2 ఏకభుక్తం అంటే ఒంటిపూట భోజనం చేయడం, 3 నక్తం రాత్రి మాత్రమే భోజనం చేయడం, 4 తాను అడుగకుండగా ఉంటూ ఇతరులు పెట్టినది తినడం, 5 స్నానం, 6 తిలాదానం అంటే నువ్వుల దానం ఇవ్వడం. శక్తి ఉన్నవాళ్లు పూర్తి ఉపవాసం చేసి శివునికి అభిషేకం గావించి తులసి తీర్థం మాత్రమే తీసుకుని మర్నాడు అన్నదానం చేసి తరువాత భోజనం చేయవచ్చును. అందుచేత ఉపవాసం చేయగలవారు ఉపవాసం చేయడం అన్ని విధాలా మంచిది. ఉపవాసం చెయ్యలేని వాళ్ళు ఉదయాన్నే స్నానం, జపం, దేవతారాధన మొదలైన వాటిని యథావిధిగా చేసి మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి మాత్రం భోజనం చేయకూడదు. పండ్లు పాలు తీసుకోవచ్చును. దీనిని ఏకభుక్తం అంటారు. 3వ పద్ధతిలో ఉదయాన్నే స్నానం, జపం, అభిషేకం, పితృదేవతారాధన మొదలైన వాటిని నిర్వహిస్తూ పగలంతా ఉపవాసం చేస్తూ పురాణ పఠనంతో కాలం గడిపి రాత్రి నక్షత్ర దర్శనం చేసిన తరువాత భోజనం చేయాలి. ఆ విధంగా చేసే దానిని నక్తం అంటారు. 4వ పద్ధతి పగలంతా ఉపవాసం చేసి ఎవరినీ ఏమీ అడగకుండగా ఉంటూ సాయంత్రం ఎవరైనా అడగకుండగా పెట్టిన దానిని తినడం వల్ల కూడా సోమవార వ్రతం చేసినట్లవుతుంది. దీనిని ఆయాచిత వ్రతం అంటారు. 5వ పద్ధతిలో మంత్రయుక్తంగా స్నాన జపాదులు గావించవచ్చును. 6వ పద్ధతిలో కార్తీక సోమవారం నాడు నువ్వుల దానం చేసినను వ్రతం చేసినట్లే అవుతుంది. నువ్వుల దానం వల్ల పాపాలు తొలగుతాయి. అందుచేత తిలాదానం చేయడం చాలా మంచిది. ఈ 6 పద్ధతుల్లో ఏదో ఒకటి ఆచరించకపోయినట్లయితే కుంభీపాక నరకం ప్రాప్తిస్తుంది. అనాథ స్త్రీలు ఈ వ్రతం చేయడం వల్ల విష్ణులోకాన్ని పొందుతారు. కార్తీక మాసంలో పగలంతా ఉపవాసం చేసి భగవరాధనలో కాలం గడిపి రాత్రి నక్షత్రాన్ని చూచిన తరువాత భోజనం చేస్తూ ఈ విధంగా 5 సోమవారములు చేసిన వాళ్ళు శివ సాయుధ్యాన్ని పొందుతారు. పంచనక్తం ఆచరించేవారు నమక చమక సహితంగా రుద్రాభిషేకం చేస్తూ ఉండాలి. ఈ సందర్భంలో ఒక కథ చెబుతాను విను. దీన్ని వింటే సకల కలుషాలు కరిగిపోతాయి. పూర్వం కాశ్మీర దేశంలో ఒక పురోహితుడు ఉండేవాడు. అతనికి నిష్ణూర అనే పేరుగల ఒక కూతురు ఉన్నది. ఆమె మంచి సౌందర్యవంతురాలు. సౌందర్యానికి తగిన విధముగా సద్గుణాలు లేవు. సిగ్గు భయం విడిచిపెట్టింది. కులధర్మాన్ని ఖాతరు చెయ్యలేదు. గయ్యాలిగా తయారయ్యింది. ఇంద్రియాలను అదుపులో పెట్టుకోలేక వ్యభిచారిణిగా తయారయ్యింది. తల్లిదండ్రులకు తలవంపులు తెచ్చిపెట్టినది. ఆమె తల్లిదండ్రులు నయానా భయానా మంచి మార్గంలోకి తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ తుదకు సహించలేక ఇంటి నుండి వెడలుగొట్టారు. యవ్వన మదంతో కన్ను మిన్ను గానకుండా సంచరిస్తూ చివరకు సౌరాష్ట్ర దేశము చేరుకున్నది. సౌరాష్ట్ర దేశంలో వేదాలు వేదాంగాలు చదువుకుని నియమనిష్టలతోనూ మంచి సద్గుణాలతోనూ విరాజిల్లుతూ మిత్రశర్మ అనే పండితుడున్నాడు. అతని మనస్సు వెన్న వంటిది. దురదృష్టవశాత్తు అతడు నిష్ఠూరను చూడడం తటస్థించింది. ఆమె అందచందాలకు హొయలకు ఆశ్చర్యపోయాడు. ఆమె గుణగణాలు గమనించకుండా మనసిచ్చి పెండ్లి చేసుకున్నాడు. పరిణయం 10 పదుల పంట అనే నానుడి కూడా అతనికి స్ఫురించలేదు. కొంతకాలం వాళ్ళిద్దరూ కులాసాగా కాలం గడిపారు. భర్త మంచితనాన్ని, దయార్థ హృదయాన్ని నిష్ణూర గ్రహించలేకపోయింది. పుట్టుకతోక వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదన్నట్లు తన వ్యభిచార బుద్ధిని విడిచిపెట్టలేకపోయింది. ఆమె దుష్ప్రవర్తనను అత్తమామలు భరించలేక చివరికి కొడుకుకు చెప్పారు. మిత్రశర్మ తన భార్య మీద గల మమకారంతో ఆమెను ఏమీ చేయలేకపోయాడు. అభిమానం అడ్డు రావడం వల్ల ఇక చేసేదేదీ లేక అత్తమామలు ఇల్లు విడిచి వెళ్ళిపోయారు. అత్తమామలు ఇల్లు విడిచిన తరువాత నిష్ణూరకు పూర్ణ స్వాతంత్రం లభించింది. ఆమె ఆగడాలకు అంతులేకపోయింది. ఆమె చేసే పనులు భరించలేక భర్త ఒక మాటంటే 10 మాటలనడమే కాకుండా దండించేది. తన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడనే ఇంగితం కూడా లేకుండా దయ అనేది లేకపోవడం వల్ల భర్తను నానా హింసలు పెడుతూ ఉండేది. ఆ బ్రాహ్మణుడు పడరాని పాట్లు పడుతూ గృహస్థ ధర్మానికి ఎక్కడ లోపం వస్తుందోననే భయం వల్ల ఆమెను విడిచిపెట్టలేకపోయాడు.
అతడెంత నిర్లిప్తంగా ఉన్నప్పటికీ తన స్వేచ్ఛా విహారానికి నిష్ఠూరకు అడ్డుగా కనిపించాడు. భర్తను తన మార్గానికి అడ్డు తొలగించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకనాడు మిత్రశర్మ నిద్రపోతూ ఉండగా ఒక పెద్ద బండ తెచ్చి వాని తల పగలగొట్టి శవాన్ని నూతిలో పారవేసి ఏమీ జరగనట్లుగా విటులతో ఆటపాటలతో కాలం గడుపుతుంది. వ్యభిచారాన్ని వృత్తిగా పెట్టుకున్న నిష్ఠూర తన అండదండల కోసం కొంతమంది కులస్త్రీల మనసులు కూడా మలినం చేసి తన మార్గానికి తెచ్చుకుంది. ఆమెలో సదాచారం ఎంత వెతికినా కనిపించదు. ఇతరులను నిందించడం ఉగ్గుపాలతో పెట్టిన విద్య అయింది. కలలో కూడా భగవంతుణ్ణి తలచడం కానీ గుడికి పోయి రావడం కానీ చెయ్యలేదు. భూతదయ పశ్చాత్తాపం ఆమెలో కనిపించవు. పండితుల్ని విద్యావేత్తల్ని వెక్కిరిస్తుంది, పరిహసిస్తుంది. కొంతకాలానికి ఆమె యవ్వనం పోయి ముసలితనం ప్రవేశించింది. అనారోగ్యానికి గురి అయింది. విటుల రాకపోకలు తరిగిపోవడం వల్ల సంపాదన కూడా తరిగిపోయింది. అందం అడుగంటిపోయింది. ఆర్థిక సమస్యలు అందలమెక్కాయి. కష్టాలనే కారడవిలో కాలు పెట్టింది. ఆమెను చూచి చేదరించుకునేవాళ్లే కానీ జాలిపడేవారు ఎవరూ లేకపోయారు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, తిరిగే శక్తి లేక, చేసిన పాపాల ఫలితాన్ని అనుభవిస్తూ దిక్కులేని చావుకు గురి అయింది. ఆమె శవానికి అంత్యక్రియలు చేసేవారు కూడా కనిపించలేదు. యమదూతలు ఆమెను తీసుకుపోయి యమధర్మరాజు ముందు విచారణ నిమిత్తం హాజరుపరిచారు. చిత్రగుప్తుల వారు ఆమె చరిత్ర అంతా విన్నవించారు. ఆమె జీవితంలో ఒక్క మంచి పని కూడా చేసి ఎరగదు. యమధర్మరాజు ఆమె పాపకర్మలకు తగిన విధంగా దండన విధించాడు. యముని ఆజ్ఞానుసారం యమభటులామెను ఎర్రగా కాలిన ముళ్ళ ఉక్కు స్తంభాన్ని కౌగిలించుకునేటట్లు చేశారు. క్షణికమైన సుఖం కొరకు వ్యభిచారం చేస్తే యమలోకంలో అనుభవించాల్సిన శిక్ష ఏమిటో అప్పటికి గాని ఆమెకు అర్థం కాలేదు. బాధ భరించలేకపోయింది. ఆమె తన భర్తను తల పగలగొట్టి చంపినందుకు శిక్షగా యమదూతలు ఆమె తల పగలేటట్లు మోదారు. సలసల కాచిన రక్తాన్ని దాన్ని నోట పోసి తాగించారు. కలకల కాగిన సీసాన్ని దాన్ని చెవులలో పోశారు. పరనింద చేయడం వల్ల నాలుక ముక్కలు ముక్కలు చేశారు. ఈ విధంగా అనేక బాధలు అనుభవించిన తరువాత కుంభినీపాకం అనే నరకంలో తలక్రిందులుగా పడవేశారు. ఈ నరకాన్ని అనుభవించిన తరువాత భూమి మీద 15 మార్లు కుక్కగా జన్మించింది. 15వ జన్మలో ఒక కార్తీక సోమవారం రోజున దానికి ఎంత తిరిగినా ఆహారం దొరకలేదు. ఆ దినం కార్తీక సోమవారం అయి ఉండడం వల్ల ఒక బ్రాహ్మణుడు పగలంతా ఉపవాసించి రుద్రాభిషేకం గావించి పురాణ పఠనంతో పొద్దు గడిపి నక్షత్ర దర్శనం చేసుకున్న తరువాత బల్లి అన్నం బయట వేసి కాళ్ళు కడుక్కొని లోనికి వెళ్ళాడు. ఆకలితో నకనకలాడుతూ ఉన్న ఆ కుక్క బల్యన్నం చూడగానే దానిమీద కురికి తినడం ప్రారంభించింది. ఆ బల్యన్నం తింటూ ఉండగానే దానికి పూర్వజన్మ వచ్చింది. దానితో ఆ కుక్క బ్రాహ్మణుణ్ణి, ఓ మహానుభావ, నన్ను కాపాడు అని పిలిచింది. బ్రాహ్మణుడు వెలికి వచ్చి కుక్క పిలుపు గ్రహించి ఆశ్చర్యంతో నీవెవరివని అడిగాడు. అప్పుడు ఆ కుక్క తన కథ అంతా చెప్పి, ఓ మహాత్మా, నీవు ఇచ్చిన బలి భోజనము వల్ల నాకు పూర్వస్మృతి కలిగింది. దీనికి కారణం ఏమిటని అడిగింది. ఆ బ్రాహ్మణుడు దివ్య దృష్టితో విషయమంతా గ్రహించి, ఓ సుని, ఈరోజు కార్తీక సోమవారం కదా, నీవు పగలెల్లా ఆహారము దొరకక ఉపవాసం చేసి నక్షత్ర దర్శనానంతరం నక్తభోజనం చేశావు. దాని ఫలితంగా నీకు పూర్వస్మృతి కలిగింది. నిప్పు తెలిసి ముట్టినా తెలియక ముట్టినా కాలే విధంగానే నీకు నక్తభోజన మహిమ తెలియక ఆచరించినా దాని ఫలితం దక్కింది అన్నాడు. అది విన్న కుక్క దీనత్వంతో తన్ను కాపాడమని మొరపెట్టింది. దయార్థ హృదయుడైన ఆ విప్రుడు తాను సంపాదించుకున్న ఒక కార్తీక సోమవారం నాటి ఫలితాన్ని ఆ కుక్కకు ధారపోశాడు. దానితో ఆమె పాపాలు పటాపంచలవ్వడం వల్ల కుక్క రూపం వదిలిపెట్టి దేదీప్యమాన శరీరాన్ని పొంది దివ్య వస్త్రాభరణాలతో కూడిన స్త్రీ రూపం పొంది తన పితరులతో కూడా కైలాసం చేరుకున్నది. అందువల్ల కార్తీక సోమవారం నాడు ఉపవాసం చేసి నక్తాది వ్రతాలు చేసిన వారు అన్ని పాపాల నుండి విముక్తి పొంది శివ సాయుధ్యం పొందుతారు. కాబట్టి నీవును కార్తీక సోమవార వ్రతము చేసి మేలును పొందమని వశిష్ఠ జనక మహారాజుకు చెప్పారు. ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యమందలి 2వ అధ్యాయం సంపూర్ణం.